రాజు వస్తున్నాడు, అది పద్ధతి. ఆయత్తమవుదా, యేసు వస్తున్నాడు. ఇంకా కూర్చున్నావే, లోయలెల్లా కొండలు వంకర, రాజు వస్తున్నాడు, రాజు యేసు వస్తున్నాడు. మీరు వాడండి, పొద్దుకులాల పేనం తీసేస్తాం కాదు. 6ంటికి మొదలు పెడితే 11 దాకా ఒకటిదేమో తాళం పోద్ది, ఒకటిదేమో రాగం పోద్ది, ఒకటి బాక్సులు ఉంటాయి కానీ స్కేలే పోయింది ఆడికి. ఇన్ని రకాల తాళ్ళు తిప్పలు పడుతున్నారు. 1 minute మీకు రెస్ట్. రాజు లోయలెల్లా తెప్పుడు కొడుతున్నారు, కొడేదాన్ని పడుకుని. రాజు వస్తున్నాడు, ఆహా రాజు, నా రాజు యేసు వస్తున్నాడు, యేసు వస్తున్నాడు. లోయలెల్లా కొండలు వంకర మార్గాలు, రాజు యేసు వస్తున్నాడు, యేసు వస్తున్నాడు. హల్లెలూయా, యేసు వస్తున్నాడు. దక్కుందా, యేసు వస్తున్నాడు. దాగి ఉందామా, దక్కుందామా, పారిపోదామా? వచ్చేవాడు మన ప్రియుడు, శత్రువు కాదా. గోవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా. గోవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా. గోవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా. గోవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే. సభలు కొడదాం. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన, ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. యేసయ్యా నీ కృపా నన్ను
అమరత్వానికి చబట్లో అర్హునిగా మార్చును. యేసయ్యా నీ కృపా, యేసయ్యా చబట్లో యేసయ్యా నీ కృపా, 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 ఆమేన్. యేసయ్యా నీ కృపా, ఆమేన్. ఆత్మాభిషేకం మాత్రమే సిద్ధపరచగలదు, నిన్ను స్థిరపరచగలదు, పెళ్లి కుమార్తె అలంకరించగలదు. రాజకీయాలు కాదు, పదవులు కాదు, లౌకిక వ్యవహారములు కాదు, రెండవ రాకడకు సిద్ధపరచగలిగే శూషణ కోటలోనికి రా. అంతఃపురములో శ్రేష్టమైన స్థానములో ఉండవు. ఆత్మ దేవుని నడిపింపుగా అప్పగించుకో. నేను పెళ్లి కుమార్తెగా చూడడానికి ఆయన ఇష్టపడుతున్నాను. యేసయ్యా 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 సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నా దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయవాంఛయే. ఈ రాత్రి సభలో ఇంకెవరైనా నామకార్థ స్థితిలో ఉంటే, రక్షణ లేని వారిగా ఉంటే, ఆత్మ నింపుదల లేని వారిగా ఉంటే, ఏదో పదవులలో ఘనతల్లో అలవాటు పడిపోయిన వారైతే, నీ నామకార్థ స్థితిని విడిచి నువ్వు బయలుదేరి అంతఃపురములో శ్రేష్టమైన స్థలానికి రా.